హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మొండి జగ్గడు. కథను రచించిన వారు పి బాలకృష్ణ గారు. పూర్వము ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు కళింగ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒకనాడు సముద్రం మీద ఓడ ప్రయాణం చేయాలనే సరదా పుట్టింది. రాజు తలుచుకుంటే కొదువేమిటి, వెంటనే హంసరూపంలో ఒక అందమైన ఓడ తయారైంది. మంత్రులు, మహారాజా వారు, మహారాణి, పరివారము అందరూ ఓడెక్కి బయలుదేరారు. తెరచాపలు గాలి పోసుకున్నాయి. ఓడ రయ్యమంటూ జోరుగా సాగిపోతోంది. ఏ ముహూర్తాన వారు బయలుదేరారో కానీ తీరా ఓడ నడి సముద్రంలోకి వెళ్ళగానే పెద్ద తుఫాను చెలరేగింది. ఆ గాలి దెబ్బకి ఓడ కొయ్యలు విరిగిపోయాయి. తెరచాపలు చినిగిపోయాయి. ఓడ అటు ఇటు ఒరగటం మొదలుపెట్టింది. ఏ క్షణాన ఓడ మునిగిపోతుందో అని భయంతో అంతా గొల్లుమంటూ ఏడవటం మొదలుపెట్టారు. సరంగులు ఓడనెలాగైనా ఒడ్డుకు చేరుద్దామని తాపత్రయపడ్డారు. కానీ లాభం లేకపోయింది. ఉన్నట్టుండి ఒక్క పెనుగాలి తాగటం వలన ఆ ఓడ ఒక కొండకు కొట్టుకొని స్వరూపం లేకుండా పోయింది. ఓడ ఎక్కిన పరివారంలో ఒక్కళ్ళు ఆనవాళ్ళకైనా దొరకలేదు. ఇంద్రద్యుమ్న మహారాజు మటికి ఒక దొంగ కొన పట్టుకుని దానితో పాటు తేలుతూ మునుగుతూ కనబడ్డాడు. ఇంకా నిదానించి చూడగా ఆ దొంగ రెండవ కొసను మరెవరో తనకు మననే పట్టుకొని ఉన్నట్లు కనపడింది. ఎవరివారు అని అడిగాడు రాజు. నేను రాణిని అని బదులు వచ్చింది. మహారాణి కూడా బ్రతికి ఉన్నందుకు రాజు సంతోషించాడు. కానీ మరుక్షణంలోనే ఈ దొంగను పట్టుకొని సముద్రంలో ఎంతకాలము బ్రతకగలము అనిపించింది రాజుకి. అయినా మహారాణితో, పట్టు మాత్రము వదలకు, ఆయువు ఉంటే మనల్ని బతికించడానికి ఈ దొంగే చాలు అన్నాడు. రాజు అన్నట్టు చివరకు ఆ దొంగే వారిద్దరిని బ్రతికించింది. ఓ పెద్ద కెరటం వచ్చి ఆ దొంగ కొట్టుకుపోవడంతో రాజు, రాణి క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరొకళ్ళైతే ఈ దొంగ పని మనకింకేముంది అని దాన్ని అక్కడనే వదిలేసి తమ దాన్ని తాము పోయేవారు. కానీ ఆ రాజదంపతులు అలా పోలేదు. తాము నీటిలో మునిగిపోతూ ఉంటే ఆ దొంగ దేవుడిలా ప్రత్యక్షమై గండాన్ని తప్పించిందని చెప్పి ఇద్దరూ దానికి సాష్టాంగ నమస్కారం చేశారు. అప్పుడు రాజు మహారాణితో, మనకు ప్రాణదానం చేసిన ఈ మాను సామాన్యమైనది కాదు కనుక దీనితో దేవతా విగ్రహాలు చెక్కించి చక్క ఒక గుడి కట్టించి ఆ గుడిలో ఈ విగ్రహాలు ప్రతిష్ఠ చేద్దామని ఉంది, ఏమంటావు అని అడిగాడు. ఓహోహో, దివ్యమైన ఆలోచన తోచింది మహారాజా. తప్పకుండా మీ ఆలోచన ప్రకారం చేసి ఈ మానుకు మన కృతజ్ఞత కనపరుచుకుందాము అన్నది రాణి. రాజు, రాణి ఆ దొంగను పట్టించుకొని పట్టణం చేరుకున్నారు. ఈ సంగతి తెలిసి దేశంలో ఎక్కడెక్కడి శిల్పులు బయలుదేరి చక్కా వచ్చి విగ్రహాలు మేము చెక్కుతామంటే మేము చెక్కుతామని అన్నారు. ఇంతమంది శిల్పులొచ్చారే, వీళ్ళలో ఎవరికిద్దాం ఈ పని అని ఇంద్రద్యుమ్న మహారాజు ఆలోచిస్తూ ఉండగా చిన్న కునుకు పట్టి ఆ కునుకులో ఒక కల వచ్చింది. ఆ కలలో రాజుకు దేవుడు కనపడి, ఈ మ్రానును దేవతా విగ్రహాలుగా చెక్కటానికి వచ్చిన శిల్పులు ఎవరూ తగరు. రేపు నీ సభకు ఒక శిల్పిని పంపుతాను, అతని చేత విగ్రహాలు చేయించు అని చెప్పి అంతర్ధానమైపోయాడు. ఆ ప్రకారమే మర్నాడు రాజసభకి ఒక ముసలివాడు వచ్చి, నేను ఒక శిల్పిని, మీరు కోరిన విగ్రహాలు నేను చెక్కి పెట్టగలను అన్నాడు. కూర్చొని లేవలేని ఈ ముసలివాడు విగ్రహాలు చెక్కేదేమిటి, వీడి మొహం అని తక్కిన శిల్పులంతా గేలి చేశారు. కానీ రాజుకు తెలుసుగా అసలు రహస్యం కనుక ఆయన ఈ పనిని ఆ ముసలివాడికి అప్పగించాడు. తక్కిన శిల్పులందరూ చేసేది లేక మనసులో తిట్టుకుంటూ ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈ వృద్ధుడు నా వల్ల కాదు అని కాళ్ళు సాచేస్తాడు. అప్పుడు రాజుగారు మనకెలాగూ కబురు చేస్తారు కదా అని కొందరు శిల్పులు ఆశ పెట్టుకొని కూర్చున్నారు. ఆ ముసలివాడు రాజుతో ఒక ఖచ్చితమైన నిర్ణయం చేసుకున్నాడు. ఈ విగ్రహాలని నేను చెక్కుతూ ఉన్నంతకాలము నా వద్దకు ఎవరూ రాకూడదు. ఒక గదిలో కూర్చొని తలుపులు మూసివేసుకొని విగ్రహాలు చెక్కుతాను. చెక్కటం అవటంతోనే తలుపులు తీసుకొని నా అంతటా నేనే బయటకు వస్తాను. ఈలోగా ఎవరూ నన్ను పలకరించనైనా పలకరించకూడదు అని అన్నాడు. అలాగే అని ఒప్పుకున్నాడు రాజు. విగ్రహాలు ఇంత రహస్యంగా చెక్కటం ఎందుకో, ఇంతోటి పనితనానికి దిష్టి తగులుతుంది కామోసు అని వేళాకోళం చేశారు అక్కడి శిల్పులు. ముసలివాడు ఆ మ్రాను పుచ్చుకొని తనకు చూపించిన గదిలోకి వెళ్ళి కూర్చొని తలుపులు వేసుకున్నాడు. భోజనానికైనా బయటకు రాలేదు. వీడేం చేస్తున్నాడు చెప్పమా అని తక్కిన శిల్పులు గది గుమ్మం వద్దకు వెళ్ళి చెవులొగ్గి విన్నారు.
ఎక్కడా ఉలిచప్పుడు గాని బాడిత అలికిడి గాని వినపడలేదు. నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు వాళ్ళు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, ఆ ముసలివాడు ఏలికను మోసం చేశాడు. అర్ధరాత్రి వేళ ఎప్పుడో విలువైన ఆ మాను పుచ్చుకొని పారిపోయి ఉంటాడు. లేకపోతే ఆ గదిలో మనిషి జాడైనా లేకపోవటం ఏమిటి అన్నారు. ముసలి శిల్పి మీద పూర్తి అయిన నమ్మకం గల రాజు వాళ్ళని కోప్పడి పొమ్మన్నాడు. మరికొంతకాలం గడిచింది. ముసలి శిల్పి గది తలుపులు ఇంకా తెరవనే లేదు. ఈ అదను చూసి అసూయతో ఉన్న తక్కిన శిల్పులు మళ్ళీ రాజు వద్దకు పోయి, దేవరా, ముసలివాడు ఉండే గదిలో ఉలుకు పలుకు లేదు, వాడి పాటికి చచ్చిపోయి ఉండాలి అంటూ నమ్మతగినట్టుగా వాదులు చెప్పనారంభించారు. చెప్పుడు మాటలు చెడ్డవి కదా. రాజుకి ఊపిరాడనీయకుండా ఇలా నూరిపోయటం వలన ఆయనకు కూడా మనసు చెదిరిపోయింది. వెంటనే ముసలివాడు ఉండే గదికి వెళ్ళి శిల్పిని పిలిచాడు రాజు. సమాధానం రాలేదు. సరికదా లోపల మనిషి ఉన్న అలికిడే వినపడలేదు. రాజు ఉండబట్టలేక బలవంతంగా తలుపులు తెరిపించాడు. లోపల శిల్పి లేడు, మాను లేదు. కానీ దివ్య సుందర విగ్రహాలు రెండున్నాయి. దేవుడు, దేవేరి వీను ఎంత అందమైనవి! ఈ విగ్రహాలు రెండింటికి పాదాలు లేవే, పాదాలే కాదు హస్తాలు లేవే, ఏమిటి మొండి విగ్రహాలు అని ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ విగ్రహాలలో దేవుడు బొమ్మ ప్రాణమున్న మనిషికి మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది. ఇంద్రద్యుమ్న, తొందరపడి తలుపులు తెరిచావు. ఇంకా కొద్ది రోజులు ఓపిక పట్టి ఉంటే మాకు హస్తాలు పాదాలు కూడా అమరి ఉండేవి. నీ తొందరపాటు వలన మేము మొండివాళ్ళం అయిపోయాము అన్నది ఆ బొమ్మ. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు సాష్టాంగపడి, స్వామి క్షమించాలి, ఆ ముసలి శిల్పి ప్రాణాలు వదిలేశాడేమో అని భ్రమపడి తలుపులు తీయించాను. అంతకంటే వేరే ఆలోచన లేదు. ఏది ఆ ముసలి శిల్పి ఏడి అంటూ ఆత్రంతో అడిగాడు. నేనే ఆ శిల్పిని అంటూ ఆ ధ్వని నిలిచిపోయింది. అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు తన తప్పిదం తెలుసుకొని చాలా విచారించాడు. తక్షణమే ఆయన సముద్రపు ఒడ్డున పూరీ జగన్నాథములో తనకు ఎక్కడ ఈ మాను దొరికిందో అక్కడ గొప్ప ఆలయం నిర్మించి ఈ విగ్రహాలని అందులో ప్రతిష్ఠించాడు. ఓఢ్ర దేశములోని పూరీ జగన్నాథము నాటి నుంచి ఒక గొప్ప దివ్యక్షేత్రమై వెలసింది. నేటికి కూడా లక్షల కొద్దీ హిందువులు ప్రతి ఏటా మహిమగల మొండి జగన్నాథ స్వామిని పూజించి తరిస్తూ ఉన్నారు. మరొక కథ పేరు అల్లుని మనసు, అత్తగారి యుక్తి. ఈ కథను రచించిన వారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి గారు. చీపురుపల్లి గ్రామంలో సూరిశాస్త్రి అని ఒక బ్రాహ్మణుడుండేవాడు. ఆయన భార్య పేరు సోదెమ్మ, కూతురు పేరు వేదమ్మ. సోదెమ్మ పోరుపడలేక సూరిశాస్త్రి వేదమ్మను పెంటపాడులో ఉన్న కొండేవధానులు గారి కొడుకు చిట్టిపంతులకిచ్చి పెళ్లి చేశాడు. కూతురు కొంచెమంతైనా ఎదక్కపూర్వమే పెళ్ళి అని సోదెమ్మ తొందరపడటానికి కారణము లేకపోలేదు. పండగలకి పబ్బాలకి పొరుగింటి పేరమ్మగారి అల్లుడు వస్తూ వెళుతూ ఉండటము ఆమె చూసి తనకు కూడా అల్లుడు ఎప్పుడొస్తాడో అని వేదమ్మ పుట్టక పూర్వం నుంచే ఊబలాట పడింది. తనకు పిల్లోడో పుడతారని తెలియనప్పుడు ఆడపిల్లే పుట్టాలని ఊళ్ళో అమ్మవారికి మొక్కుకుంది. మొక్కుకున్నట్లే వేదమ్మ పుట్టింది. పుట్టాక 5వ ఏటే వేదమ్మకి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన వెంటనే సంక్రాంతి పండగ వచ్చింది. పండగకి చిట్టిపంతులు అత్తారింటికొచ్చాడు. వేదమ్మకి 5 ఏళ్లైతే చిట్టిగాడికి 8 ఏళ్ళు. అల్లుడు చిన్నవాడే కదా అని నెత్తిమీద చమురు పెట్టి, నీ అమ్మ కడుపు చల్లగా, నీ అత్త కడుపు చల్లగా అంటూ దీవించి తలంటి కొంగుతో తుడిచింది. సూరిశాస్త్రి కుట్టించి తెచ్చిన బొందులాగు తొడిగి పిన్ను పెట్టి గాలిపటం ఒకటి కొనిచ్చి ఎగరేసుకోమంది. పొరుగింటి పేరమ్మగారి అల్లుడు పండక్కి వచ్చాడు. పేరమ్మ పోలిబూరెలు వండి పులిహోర చేసి ఇంకా ఏవేవో చేయటానికి సిద్ధపడుతోంది. సోదమ్మకు ఏం పిండి వంటలు చేయాలో ఒక పట్టాన తెగలేదు. తెగకపోవటానికి కారణం ఏమిటంటే ఏమి చేద్దామనుకున్నా పప్పో పిండో నూనెో నెయ్యో బెల్లమో పంచదారో కావాలి కదా. అల్లుడికి చేసి పెట్టడానికి సోదమ్మ ఇంట్లో ఏమీ లేకపోయింది. అల్లుడికి ఏమి ఇష్టమో కనుక్కొని ఆ పైన సంబారాల కోసం తడుములాడుకుందాము అనుకుంది. చిట్టిగాడిని పిలిచి, నీకేం తినాలనుందోయ్ అని అడిగింది. ఎవరు అల్లుడని అలా అడగరు. అడిగిన అల్లుళ్ళు చెప్పరు. కానీ చిట్టిపంతులు చిన్నవాడు కదా, అడిగి తెలుసుకుంటే తప్పేమిటి అని సోదమ్మ అడిగేసింది. చిట్టిపంతులు చెబితే తప్పేమిటని తనకేది ఇష్టమో చెప్పేశాడు కూడాను. నాకు చెక్కిలాలు కావాలి అన్నాడు. సోదమ్మ సంతోషించింది. చెక్కిలాలకి వరిపిండి ఉంటే చాలు.
ఇంట్లో డబ్బాలో సిద్ధంగా పిండి ఉన్నది కూడాను. ఉత్సాహంతో సోదెమ్మ చువ్వలా లేచి చకచక చారడేసి చెక్కిలాలు తయారు చేసింది. చల్లారటంతోనే 4 చెక్కిలాలు చిట్టిపంతుల చేతిలో పెట్టింది. కుర్రవాడైతే మాత్రము అల్లుడయ్యాక కొంచెమైనా మొహమాటం ఉండాలి కదా. కానీ చిట్టిపంతులకి అలాంటి మొహమాటం లేకపోయింది. అత్తయ్య, ఉత్తిత్తి చెక్కిలాలైతే నాకు ఇష్టం ఉండదు అన్నాడు. మరేం కావాలి అని అడిగింది సోదెమ్మ. మా అమ్మ నాకు వాటిని పాలల్లో ముంచి పెట్టేది అన్నాడు. పాపం, సోదెమ్మ గారింట పాలు లేవు. ఆమె అనుకున్నదల్లా అల్లుడు రావాలన్న సరదా ఒకటే. సరదాతో పాటు చేయటానికి శక్తి కూడా ఉంది, కానీ ఇంట్లో సరుకులు లేవు. చిట్టిపంతులు నోరు తెరిచి పాలు కావాలని అడిగాక ఎక్కడైనా అప్పైనా చేసి తెస్తుంది గాని మానుతుందా? అల్లుడు మనసు ఎలాగైనా తీర్చాలని సోదెమ్మ పంచపాత్ర పట్టుకుని బయలుదేరింది. ఎక్కడికో వెళ్ళటం ఎందుకని పేరమ్మని అడిగింది. మా ఇంటి పాలు పిల్లి తాగేసింది, కాసిని బదిలీ పేరమ్మ, సాయంకాలం తెరుస్తాను అంది. సోదమ్మ గారింట పిల్లి ఉన్నమాట నిజమే గాని అది పాలు తాగేసిందన్న మాట మాత్రం శుద్ధ అబద్ధం. వాళ్ళింటి అసలు పాలు ఉంటేగా పిల్లి తాగిపోవటానికి. ఏ కళనుందో ఏమో గాని పేరమ్మ వెంటనే చిక్కటి పాలు పాత్ర నిండా పోసిచ్చింది. వాటిని తెచ్చి సోదెమ్మ చిట్టిగాడి ముందు పెట్టింది. వాడు చెక్కిలాన్ని పాలల్లో ముంచి కాస్త కాస్త కొరుక్కొని తినేశాడు. వాడి 4 చెక్కిలాలు అయిపోయాయి, కానీ పాత్రలో పాలు మాత్రము అలాగే ఉన్నాయి. ఏ గారె ముక్కో రొట్టె ముక్కో అయితే ముంచినప్పుడు పాలను పీల్చుకుంటుంది గాని రాయికి మళ్ళీ గట్టిగా ఉండే చెక్కిలాలు పాలెం పీల్చుకుంటాయి. అందుచేత పంచపాత్రలో తెచ్చిన పాలు తెచ్చినట్లుగానే ఉండిపోయాయి. పాలప్పు తీర్చడం ఎలాగరా భగవంతుడా అని బెంగపెట్టుకున్న సోదమ్మ ఆ పాలు తరక్కుండా పంచపాత్ర నిండుగా ఉండటం చూసింది. ఆమె మెదడులో మెరుపులాంటి ఆలోచన ఒకటి తట్టింది. ఆ మిగిలిన పాలను ఆ వంతనే పట్టుకుని వెళ్ళి పేరమ్మ అప్పు తీర్చేసి చక్కా వచ్చింది. సూర్యశాస్త్రి ఇంటికొచ్చి, ఏమే, అల్లుడికి ఏమైనా చేసి పెట్టావా లేదా అని అడిగాడు. అక్కడికి తనేవో అన్ని సరుకులు ఇంటికి తెచ్చి పడేసినట్లు. సోదమ్మ నవ్వుతూ, అప్పువారు అప్పు తీరే, అల్లుడి మనసు తీరే అంది. అదేమిటని ఆశ్చర్యంతో శాస్త్రి అడిగితే మిగిలిన 1 చెక్కిలము ఆయన చేతిలో పెడుతూ సంగతంతా చెప్పింది సోదమ్మ. సూర్యశాస్త్రి చెక్కిలాన్ని పట్టుకోమనిపిస్తూ సోదమ్మ తెలివికి మెచ్చుకున్నాడు. మరొక కథ పేరు వాలి దేవతార్చన. కథను రచించిన వారు పి. సౌభాగ్యలక్ష్మి గారు. ఓ అడవిలో పెద్ద సరస్సు ఒకటి ఉంది. కోతుల రాజ్యానికి రాజైన వాలి ఒకనాడు ఆ సరస్సు పక్క నుంచి వెళుతున్నాడు. అతను అక్కడికి చేరుకునేసరికి సరిగ్గా సాయంత్రమై భక్తులంతా దేవుడికి పూజ చేసే వేళయింది. వాలి గొప్ప శివభక్తుడు. అతడు ఎక్కడికి వెళ్ళినా సరే తనతో కూడా దేవతార్చన పెట్టెలో శివలింగాన్ని పెట్టుకొని మరీ వెళ్ళేవాడు. అతను ఆ సరస్సు దగ్గర ఆగి అందులో స్నానం చేసి వచ్చి గట్టు మీద ఒక శుభ్రమైన చోట ఆకు అలము తుడిచేసి దేవతార్చన పెట్టెలో ఉన్న శివలింగాన్ని పైకి తీసి అక్కడ పెట్టి మామూలు ప్రకారము పూజ చేయటం మొదలుపెట్టాడు. అతను పూజ చేస్తూ ఉంటే ఆ అడవిలో వేటాడుతూ తిరుగుతోన్న చెంచువాళ్లు విల్లులు బాణాలు పుచ్చుకొని ఆ పూజ చూస్తూ నిలబడ్డారు. వాళ్ళు చంపి తెచ్చిన మృగాల్ని ఒకచోట కుప్పగా పడేసి వాళ్ళు కూడా భక్తితో శివలింగానికి నమస్కారాలు పెట్టారు. వాలి పూజ చేస్తున్న ఆ లింగాన్ని చూసిన కొద్దీ వాళ్ళకి భక్తి ఎక్కువైపోయి, అయ్యో, మనకి కూడా ఇలాంటి దేవుడుంటే రోజు ఎంచక్క భక్తితో పూజ చేసుకునే వాళ్ళం కదా అనిపించింది. వాలి పూజ ముగించి దేవతార్చన పెట్టెను దులిపి లింగాన్ని తీసి అందులో పెట్టుకుందామనుకొని తాను పెట్టిన పువ్వులు పత్రి లింగం మీద నుంచి పక్కకు ఒత్తిగిస్తున్నాడు. చెంచులు ఇంక పోదామని వెనక్కి తిరిగి చూసుకునేటప్పటికీ ఒక చిత్రం జరిగింది. వాళ్ళు చంపి తెచ్చి అక్కడ పడేసిన మృగాలు ఒక్కొక్కటే బ్రతికి కదలటం మొదలుపెట్టాయి. వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయేటప్పటికీ కదలటంతో ప్రారంభించిన మృగాలన్నీ ఒక్క మాటుగా లేచి భయంకరంగా అరుస్తూ పారిపోవనారంభించాయి. వెర్రి మొహాలేసుకుని చూస్తూ నిలబడితే ఆ మృగాలు తప్పించుకొని పారిపోతాయని తోచి చెంచులంతా తమ విల్లులు ఎక్కుపెట్టి అమ్ముల పొదుల్లోకి చేతులు పోనిచ్చి బాణాలు లాగారు. తీరా చూస్తే ఆ బాణాలన్నీ తాము తెచ్చుకున్న ఇనప బాణాలు కాక బంగారపు బాణాలుగా మారిపోయి ఉన్నాయి. వాళ్ళంతా ఆ పారిపోతున్న మృగాల మాటే మరిచిపోయి దగదగ మెరిసే ఆ బాణాలు చూసుకుంటూ నిలబడిపోయారు. వాలి జరిగిందంతా చూసి, ఇదంతా నా శివలింగం యొక్క మహత్యం అన్నాడు. చెంచుల ఆ మాట విని వాలి కాళ్ల మీద పడి, మహిమగల ఈ లింగాన్ని మాకిచ్చేయండి, మేం పూజ చేసుకుంటాము అని ప్రార్థించారు.
వాలి వికవికా నవ్వి, మీ ముఖం, మీకు పూజలేంటి పొండి అన్నాడు. ఏంటండి అలా తోసిపారేస్తున్నారు? మేము మీకు మళ్ళీ భక్తులమే అన్నారు చెంచులు. ఏడ్చినట్లే ఉంది మీ మాట. భక్తిలో నాకు మీకు సాట. దోమకి ఏనుగుకి ఎంత వార ఉందో మీ భక్తికి నా భక్తికి అంత వార ఉంది. ఇంతకీ మీకు లింగం కావలసి వస్తే ఎక్కడైనా తెచ్చుకోండి గాని నా దేవుణ్ణి నేనివ్వను అని చెప్పివేశాడు వాలి. మరొకడు అయితే చెంచులు బలవంతంగా లింగాన్ని లాగివేసి ఉందురు కానీ వాలి చాలా బలమైనవాడు గనక భయం వల్ల వాళ్ళు మారు చెప్పక తమ దారిని తాము పోక తప్పింది కాదు. శివుని మీద ఉండే భక్తి కొద్దీ వాళ్ళు ఆ లింగాన్ని విడిచిపెట్టలేక దానివైపే చూస్తూ పోయారు. వాలి లింగాన్ని తీసి పెట్టెలో పెట్టుకుందామనుకుంటే అదేం చిత్రమో గాని ఆ చోటు నుంచి అది ఊడి వచ్చింది కాదు. ఇదేంటి, ఇంతలోనే ఎలా పాతుకుపోయింది ఈ లింగము అనుకుంటూ వాలి దాన్ని గట్టిగా పట్టుకుని తీయబోయాడు. లాభం లేకపోయింది. వంటి చేతికి సాధ్యం కాకపోవడంతో చూచి రెండో చేయి కూడా జోడించి కదిల్చాడు. లింగం కదల్లేదు. తన తోకతో లింగాన్ని చుట్టి ఊపిరి బిగపట్టి బలమంతా చేర్చి లింగాన్ని పెకలించబోయాడు. కానీ కొంచెం కూడా కదల్లేదు ఆ లింగం. వాలికి చాలా ఆశ్చర్యం వేసింది. పెద్ద పెద్ద పర్వతాలని ఇట్టే పెకలించి వేయగల బలం అతనిది. అలాంటప్పుడు ఈ చిన్న లింగాన్ని కదల్చకపోవటం ఏమిటి? నా మీద దేవుడికి ఏదో కోపం వచ్చింది, అందుకే ఇలా తన మహిమను చూపిస్తున్నాడు అనిపించి కళ్ళ వెంట నీరు కారుస్తూ లింగానికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను చేసిన అపరాధమేమిటి? నువ్వు ఊడి రాకుండా ఇక్కడే స్థాపితమైతే ఎలాగా? మనం ఇంటికి పోవద్దా? అక్కడ కోతులన్నీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. రా, వెళ్ళిపోదాము అని అనేక విధాలా ప్రాధేయపడ్డాడు. అప్పుడు శివుడు వాలికి ప్రత్యక్షమై, వాలి, నాకిక్కడ ఉండిపోవాలని ఉంది. ఇక్కడి భక్తులు స్నానం చేసి నన్ను సేవించటానికి వీలుగా ఇక్కడే సరస్సు కూడా ఉంది కనుక ఇంక కదలను అన్నాడు. అప్పుడు వాలికి తెలిసొచ్చింది, నేను ఈ చెంచుల కన్నా గొప్ప భక్తుడిని అనుకున్నా. దేవుడు నా ఒక్కడి సొత్తే అనే అహంభావంతో ఈ లింగం మీకు ఇవ్వను పొండి అన్నాను. నాకు భక్తులంతా సమానమే, భక్తులందరికీ నేను దేవుణ్ణి అని నాకు చెప్పడం కోసము శివుడు ఇలా చేస్తూ ఉంటాడు అని తెలుసుకున్నాడు. స్వామి, నేను ఆ భక్తుల్ని చులకన చేసి మాట్లాడినందుకు నన్ను క్షమించండి. నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను కనుక ఇంకా ఆలస్యం చేయక నన్ను అనుగ్రహించి నాతో రావలసింది అని బ్రతిమలాడుకున్నాడు. కానీ అంతకు ముందే శివుడు అంతర్ధానమైపోయాడు. పాపం వాలికేమీ తోచింది కాదు. ఆ లింగం తనతో రాదు, దాన్ని విడిచి తాను పోలేడు. అప్పుడు అతనికి ఒక విచిత్రమైన ఉపాయం తోచింది. శివుడు ఇక్కడ ఉండిపోతాననటానికి సరస్సు కొంత కారణం కదా. దీన్ని పూర్తి చేస్తే శివుడికి ఈ ప్రదేశం మీద ఉండే మోజుపోయి అప్పుడు నేను కోరినట్లు నాతో రాకపోతాడా అనుకున్నాడు. ఇలా అతను ఆలోచించి సరస్సు పూడ్చడానికి ఆ చుట్టుపక్కల ఏదైనా పెద్ద కొండ ఉందేమో అని అటు ఇటు చూశాడు. ఎక్కడా కనపడలేదు. అప్పుడు కొన్ని వందనాల యోజనాలు ఎగిరి వెళ్ళి ఒక పెద్ద కొండను పెకిలించి తెచ్చి ఆ సరస్సులో పడేశాడు. అయితే వాలి అనుకున్నదొకటి, చివరికి జరిగిందొకటిను. ఆ కొండ కిందకు పడటంతో ఆ సరస్సు పూడిపోవటానికి బదులు అందులో ఉన్న నీరంతా పొంగి ఒక నదిగా ప్రవహించింది. నదిని చూడగానే వాలికి ఉడుకుమొత్తనము దుఃఖము వచ్చి ఆవేశంతో, స్వామి, నువ్వు రాకపోతే నేనిక్కడే బుర్ర బద్దలు కొట్టుకొని చచ్చిపోతాను అన్నాడు. శివునికి జాలి వేసి మళ్ళీ ప్రత్యక్షమై, వెర్రివాడా, కొండ తెచ్చి చెరువులో పడేస్తే నేను నీ వెంట వచ్చేస్తాననుకున్నావు. కానీ చెరువులో నీరు నదిగా మారి భక్తుల స్నానాలకి వీలుగా దివ్యమైన ప్రవాహమైంది. ఈ విధంగా ఈ కొండ తెచ్చి ఇక్కడ పడవేసి తలవని తలంపుగా నాకు ఉపకారమే చేశావు. అదీగాక నువ్వు చేసిన ఈ పని మరొక విధంగా కూడా నాకు ఉపకారమైంది. ఏమంటే నాకు కొండ అంటే మహా ఇష్టం. అందుకే కైలాసం మీద నేనుండటం. ఇక్కడేదైనా ఓ కొండ ఉంటే బాగుండునని నేను ఆలోచిస్తూ ఉంటే నువ్వు దాన్ని తెచ్చి పడేసి ఆ లోపం పూర్తి చేశావు. అయితే నీతో కూడా నన్ను రమ్మనే కదా నువ్వు ఆరాటపడేది. నేను లింగాన్నయ్యి నీ దేవతార్చన పెట్టిలో ఉండటం కన్నా ఏకంగా నీ హృదయంలోనే ప్రవేశించి నీతో వస్తాను. భక్తుల కోసము ఈ లింగాన్ని ఇక్కడే ఉండిపోనియ్యి అని చెప్పి స్వామి వాలి హృదయంలోకి ప్రవేశించాడు. వాలి కళ్ళు మూసుకొని ధ్యానించేటప్పటికీ అతనికి తనలోని శివుడు ఒక జ్యోతికుమల్లే ప్రకాశిస్తూ కనపడ్డాడు. వాలి ధన్యుణ్ణయ్యానని సంతోషిస్తూ మనస్సులో ఉన్న శివుణ్ణి ధ్యానించుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు.
మర్నాడు చెంచులు వచ్చి అక్కడ ఉండిపోయిన లింగాన్ని, కొత్తగా వచ్చిన కొండని, కొండ పడటం వలన ప్రవహించిన నదిని చూసి పొంగిపోయారు. నాటి నుంచి రోజు 2 పూటలా స్వామిని భక్తితో పూజ చేసుకుంటూ వారు ధన్యులయ్యారు. భక్తుల కోరికలను నెరవేర్చే ఆ పరమశివుడు ఈ విధంగా అటు వాలిని, ఇటు చెంచుల్ని కూడా సంతృప్తిపరిచాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.